తెలియజేసుకుంటూ కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేసుకున్నా. సోదరులారా, ఈరోజు మనం 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలోకి వెళ్తున్నాం. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి సిద్ధాంతాలు, వాటికి అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ అధ్యక్షుల వారు కూడా సుమారు 43 సంవత్సరాలుగా తన భుజస్కంధాలపై వేసుకుని పార్టీని ఇంతకాలం నడిపించారు. ఈరోజు యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా వచ్చింది కనుక ఈ పార్టీని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ, మనం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా ఈరోజు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈరోజు మన పార్టీకి యువ నాయకత్వం వచ్చిందంటే అది లోకేష్ బాబు ద్వారా సంగతి మీరు గుర్తించాలి. కనుక సోదరులారా, ఈరోజు 5 సంవత్సరాలు కష్టపడి మన పార్టీని అధికారం తెచ్చుకున్నాం. మనం ఎలాగైతే విత్తనం వేసి మొక్క చేసి చెట్టు చేసుకున్న తర్వాత కాయ కాస్తుంది. కాయ కాసినప్పుడు మాత్రం అలగడానికి అడుగుతే ఏమవుతుంది? నష్టపోయేది మనమే. మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కార్యకర్త అన్నవారు కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా పార్టీ లైన్లోనే ఉండి మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఏ సమస్య వచ్చినా సరే, మరి లోకేష్ బాబు ఉన్నారు, మేమున్నాం, ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, పార్లమెంట్ అధ్యక్షులు గారు ఉన్నారు, ఇంకా ఇన్ఛార్జ్ ఉన్నారు నియోజకవర్గం. కనుక మీకు తెలియజే జోనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు. కనుక మనకి ఏదైనా నష్టం జరిగినా, ఏదైనా ఇబ్బంది జరిగినా మీరు మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి పెద్దలు లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని, ఇంత ఎండలో కూడా మీరు అందరూ వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే సిద్ధాంతానికి, క్రమశిక్షణకి మారు పేరుగా మీరు కూర్చున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నమస్కారం. ఇప్పుడు